బలహీన వర్గాల పార్టీ. మనకి రాజకీయంగా మనకి ఈరోజు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీనే. కాబట్టి మనకందరికి ఈ రోజు కొంతమందికి పదవులు రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, కానీ తప్పకుండా అందరికి ఇప్పించేలాగా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మన ప్రభుత్వము ఏర్పాటై రేపటికి 1 ఇయర్ కాబోతా ఉంది. ఈ 1 ఇయర్ లో మనము ఎన్నో అంటే ఎన్నికలు మనం చూసాం, గతంలో అరాచక పాలన చూసాం, విధ్వంస పాలనను చూసాం. ఆ పాలనను ఎప్పుడు ఇంటికి పంపిస్తామా అన్న ఉద్దేశంతోనే అందరం జతకట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వంగా ఏర్పడి మన రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితుల్లో మనకి మన రాష్ట్రాన్ని ఒక మంచి నాయకుడు వస్తేనే, మంచి ప్రభుత్వం వస్తేనే మన జీవితాలు బాగుపడతాయి, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనమంతా కలిసి మన విజనరీ లీడర్ మనకి ముఖ్యంగా ఆయన తెలివితేటలు అయితేనేమి, ఆయన కఠోర దీక్ష అయితేనేమి, ఆయన వినూతనమైన ఆలోచనలతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా తీసుకొని మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తా ఉన్నారు. మనం ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉన్నాం. మీకందరికీ తెలుసు, ఆ రోజు మొట్టమొదటి సంతకం కూడా డిఎస్సి పై, మెగా డిఎస్సి పై సంతకం చేయడం జరిగింది. 16,347 పోస్టులకి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్స్ కూడా జరుగుతా ఉన్నాయి. చూడండి, మీరు 6,000 పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా పెన్షన్, గతంలో పెన్షన్ 200 రూపాయలు ఉండేది. 200 రూపాయలు 2,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదే 2,000 రూపాయలు 3,000 రూపాయలు చేయడానికి గత ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి 5 ఏళ్లు పట్టింది. 250 పెంచుకుంటూ పోయాడు. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి 3,000 పెన్షన్ ను 4,000 రూపాయలు, అది కూడా ఏప్రిల్ నెలలో, అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలకు కలిపి ఒకేసారి జూలై నెలలో 7. దేశంలో కాదు, రాష్ట్రంలో కాదు, ఎక్కడైనా న్యాయం జరగాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు అయినటువంటి ఈ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా, మరి మెంబర్స్ గా ఇప్పుడు గౌరవనీయులు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ మార్కెట్ల చట్టము, ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చట్టము నిబంధనలు మరియు కమిటీ బైలాలు మేరకు రైతు సోదరులు యార్డు వినియోగదారులకు అన్ని వేళలా అందుబాటులో ఉండి సేవ చేయగలనని అలాగే మార్కెట్ యార్డ్ అభివృద్ధికి పాటుపడతానని మీ అందరి సమక్షమున దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. పాండ్యం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ మార్కెట్ల చట్టము నిబంధనలు మరియు కమిటీ బైలా మేరకు రైతు సోదరులు యార్డు వినియోగదారులకు అన్ని వేళలా అందుబాటులో ఉండి సేవ చేయగలనని అలాగే మార్కెట్ యార్డ్ అభివృద్ధికి పాటుపడతానని మీ అందరి సమక్షమున దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను పాండ్యం వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ మార్కెట్ల చట్టము నిబంధనలు మరియు కమిటీ బైలా రైతు సోదరులు యార్డు వినియోగదారులకు అన్ని వేళలా అందుబాటులో ఉండి సేవ చేయగలనని అలాగే మార్కెట్ యార్డ్ అభివృద్ధికి పాటుపడతానని మీ అందరి సమక్షమున
దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను.